శైలజనాథ్కు జగన్ స్పష్టమైన హామీలు ఇచ్చారంటున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన తన కుమారుడు రిత్విక్ని పొలిటికల్ అరంగేట్రం చేయించాలని భావించారట. అది సాధ్యపడలేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తండ్రి కొడుకులిద్దరికీ టికెట్లు ఇస్తామని జగన్ ప్రామిస్ చేశారట. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి అసెంబ్లీ స్థానాలు పెరగనున్న నేపథ్యంలో ఎస్సీ నేతలైన శైలజనాథ్, రిత్విక్లు ఇద్దరూ బరిలో నిలిచే అవకాశముందంటున్నారు. ఈలోగా జగన్ ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక శైలజనాథ్ను జగన్ అంత సాదరంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకోవడం వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల ముందు నుంచి జగన్కు ఆయన చెల్లెలు పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల పక్కలో బల్లెల్లా తయారయ్యారు. కూటమి నేతల విమర్శలను పార్టీ నేతలతో కలిసి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న జగన్ చెల్లెలి విషయంలో మాత్రం సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు. అందుకే కాంగ్రెస్లో తనకున్న పరిచయాలతో షర్మిలను పీసీసీ చీఫ్గా తప్పించడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారట. అది కుదరకపోవడంతో ఇప్పుడు కొత్త స్కెచ్ గీశారట. పీసీసీ చీఫ్గా